మనం ఫాలో అయితేనే బయట రూల్స్ ఫాలో అవుతాం, చట్టాన్ని ఫాలో అవుతాం. ఇక్కడనే మనం వాడిని అవార లెక్క అది గాలికి ఇడిచిపెట్టినట్టయితే బయట కూడా గాలికి తిరుగుతాం. రెస్పెక్ట్తో పాటు మనం రెస్పాన్సిబిలిటీ ఎవరికి కూడా ఉండలేదు, సమాజం మీద బాధ్యత ఉండలేదు. సపోజు మేము రోడ్డు మీద పోతున్నాం, నేనే రాళ్ళు అడ్డం ఉంటే రాళ్ళు తీసేసి బయట వేస్తున్నా రోడ్డు మీద. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయనుకో దాన్ని కట్టు కొట్టుకుంటూ పోతారు. కానీ రాళ్ళు తీసి బయట వేస్తారా, పక్కకు వేస్తారా? ఇప్పుడు మనం సపోజ్ రైతులు ధాన్యం ఆరవస్తున్నారు, రాళ్ళు అట్లే ఇడిచిపెట్టి రోడ్డు మీద వెళ్ళిపోతారు. ఆ రాళ్ళను చూస్తాం మనం రోడ్డు మీద, అంతేనా కాదా? కానీ ఆ రాళ్ళు తీసేసి కొంచెం ఒక 10 సెకండ్స్ కేటాయించి ఆ రాయి తీసి బయట వేస్తున్నాం మనం. మనకెందుకులే, మనం సేఫ్ సైడ్లో వెళ్ళిపోతున్నాం, వేయటానికి అయితే నాకేంది అనుకుంటున్నాం. ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి నేర్పియాలి చిన్నపిల్లలకు. అట్లా నేర్పిస్తేనే పెద్ద విన్నాక ఎవరి మాట అయినా వింటారు. దయచేసి ఈ ఎడ్యుకేషన్ కానీ వాల్యూస్ కానీ మర్చిపోవద్దు. మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో బడి మానిపేయకుండా, చదువు మానిపేయకుండా అట్లీస్ట్ డిగ్రీ వరకు చదివిపించి మంచి జాబులు సంపాదించినట్టు చూడాలి. ఎందుకంటే మీరు కూడా కష్టం చేసి రూపాయి పోగు చేసి వాళ్ళకు చదివిపిస్తారు, అన్నీ కొనిపిస్తారు. వాళ్ళను కూడా మంచి ప్రయోజకులు కావాలంటే మీరు కష్టపడాల్సిందే. వాళ్లకు మీరు ఎప్పుడు తోడుంటేనే వాళ్ళు పైకి వస్తారు. వాళ్ళు ఒక్కరు సెలెక్ట్ అయితే మీ ఇంట్లో ఒక్కరు బాగుపడితే మిగతా ఫ్యామిలీ అంతా బాగుంటుంది. మరి ఈ లాస్ట్ ఏంటంటే ఈ ఫోన్లు ఏదైతే ఫోన్లు ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి ఇవ్వకండి. ఇస్తారు ఇప్పుడు గేమ్స్ ఆడతారు, అవి ఆడతారు, లేకపోతే తినరు కదా వాళ్ళు. ఇప్పుడు మా పాప కూడా ఫోన్ ఇస్తేనే, తినేటప్పుడు ఫోన్ ఇస్తేనే తింటుంది, లేకపోతే తినదు. అట్లా అలవాటు చేసినాం అనుకో ఏమవుతుంది, ఫస్ట్ మనకేమనుకుంటాం, తింటే చాలరా పోయి ఇక ఫోన్ ఇస్తే అని తినాలి కదా, ఫస్ట్ తింటే మొత్తం అని ఫోన్ ఇస్తాం మనం. అట్లా అలవాటు చేసినాం అనుకో ఇప్పుడే చాలామందికి ఇంత కన్నద్దాలు వస్తున్నాయి, అంతేనా కదా? ఫోన్లు చూసి ఇంత కళ్ళద్దాలు వస్తున్నాయి. దయచేసి ఈ ఫోన్లు తక్కువ యూజ్ చేయాలో, అది ఇన్ఫర్మేషన్ కొరకు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి తప్ప. I am studying 5th class. Respected HM sir, honorable chief guest MEO sir, honorable special guest MNO sir, honorable special guest SI sir, respected teachers and madams, and my dear students, first of all I wish you all free notebook distribution day. Really today I am very happy because this type best program conducting in our school. So we are very lucky. So very thankful to this program sponsors and well-wishers. Once again thank you to all. Thank you very much sir. Jai Hind.